హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే చికెన్ కర్రీ. సోది లేకుండా ఫాస్ట్గా చెప్పేస్తా, చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పే కొలతలన్నీ 1/4 కిలో చికెన్కి మాత్రమే. ఇప్పుడు నేను 1/4 కిలో చికెన్ తీసుకొచ్చి కడిగి అయితే బాగా పెట్టుకునేసాను. అందులోకి 1 కప్పు కారపొడి, 1 కప్పు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మిక్స్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఇంకా దాంట్లోకి 150 గ్రామ్స్ పెరుగు అయితే వేసుకోవాలి. ఈ పెరుగు వేసుకున్న తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. అది 1.5 టేబుల్ స్పూన్ అయితే తీసుకొని ఇందులోకి వేసేసుకోండి. ఇదైతే ముందు మిక్స్ చేసుకోవచ్చు, లేకుంటే అలాగే కూడా పెట్టేసుకొని అందులోకే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి మిక్స్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. వేసుకున్న దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఇలాగా కొంచెం మ్యారినేట్ అయితే చేసుకొని, మీరు మ్యారినేట్ చేసుకున్నారంటే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది. ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసి 1.5 గంట సేపు, 1 గంట లేదంటే ఫ్రిడ్జ్లో అయితే కూడా పెట్టుకోవచ్చు, అలాగే పెట్టేసుకోండి. సో ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఇలాగే ఇంకొక ప్యాన్ తీసుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేగైన తర్వాత ఒక చిన్న సైజు చిన్న సైజు ఉల్లిపాయ, ఒక 2 to 3 పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని ఇలా కట్ చేసుకొని ఆయిల్ అయితే బాగా వేగనియండి. వేగనిచ్చిన తర్వాత అంటే ఇది ఎలాగ ఉండాలంటే కొంచెం గోల్డెన్ కలర్లో రావాలి. అలా వచ్చిన తర్వాత మనం సైడ్ అయితే పెట్టుకున్నాం కదా, 1 అవర్ ప్లేట్ మూసి సైడ్ అయితే పెట్టుకున్నాం కదా మ్యారినేట్ చేసిన చికెన్, అదైతే తీసుకోవాలి. ఇదిగో ఇలాగైతే ఉంటుంది 1 అవర్ ఊరబెట్టిన చికెన్. ఇంకా ఇందులోకి ఆ చికెన్ అయితే ఇది చూసారు కదా, ఇలాగా గోల్డెన్ కలర్ అయితే వచ్చింది. ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోండి. వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 to 5 minutes వరకు అలాగే మూత పెట్టి సైడ్లో అయితే పెట్టేయండి. ఎందుకంటే అదైతే కొంచెం ఉడుకుతుంది కాబట్టి. అలా ఉడికిన తర్వాత ఒక 5 minutes తర్వాత ప్లేట్ అయితే తీసేసి ఒక 2 to 3 టమాటోస్, కొంచెం పెద్ద సైజు టమాటోస్, 2 టమాటోస్ అయితే తీసుకోండి. పెద్ద సైజు అయితే, చిన్న సైజు అయితే ఒక 2 to 3 అయితే తీసుకోండి. ఇలాగా ఉడికిన తర్వాత అందులోకి వేసేసి కొంచెం 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసేసి ఇలాగ కలిపెట్టుకుంటూ ఉండండి. అదే ఈ టమాటోస్ వేసిన తర్వాత ప్లేట్ మూసేసి అయితే ఒక 5 minutes వరకు వదిలేయండి. ఎందుకంటే ఇందులోకి మీరు వాటర్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను కొంచెం వాటర్ వేసుకున్నాను, కొంచెం కర్రీ కావాలి కాబట్టి. మీకు వాటర్ వద్దనుకుంటే అలాగే అయితే వదిలేయండి. టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. వాటర్ వేయకపోతే టేస్ట్ వేసినారంటే కొంచెం టేస్ట్ అయితే తగ్గుతుంది. వాటర్ వేసినారంటే ఇలాగ బాగా ఉడికింది కదా, ఉడికిన తర్వాత మీరైతే దించేసుకొని చపాతీలకి, కర్రీలకి, సంగటిలకి అయితే ఎందులోకైనా కూడా మీరు తినచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది. సో ఈ వీడియోకి అంతే, మేమైతే సంగటిలకి అయితే వేసుకుంటున్నాము. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్లో కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకోండి.